భూలోకంలో పార్థివ శరీరం. వరుణ లోకములు ఉంటాయి, కొన్ని వారుణ శరీరాలు ఉంటాయి, నీళ్ళల్లో జల శరీరాలు ఉంటాయి అన్నమాట. అగ్నిలోకంలో అగ్ని శరీరాలు ఉంటాయి, వాయులోకంలో వాయు శరీరాలు ఉంటాయి. ఈ విధంగా పృథ్వీమయో ఆపోమయో వాయుమయో ఆకాశమయ తేజోమయో అతేజోమయ. ఇప్పుడు మనకు తేజోమయ అంటే మరి ఆ పైన దేవలోకాలు ఉంటాయి, దేవలోకాలు ఉంటాయి కదా. ఆ దేవలోకంలో మనకేమో రాత్రి పగలు రెండు ఉంటాయి కదా. ఇప్పుడు రాత్రి, మళ్ళీ పొద్దుంటే పొగలు, పొద్దునేమో వెళ్తురు, రాత్రి ఏమో చీకటి. ఆ దేవలోకాల్లో ఎప్పుడు వెళ్తురే తేజోమయ, ఆడ అసలు పొద్దే మూకదన్నమాట. ఇక కింద లోకాలు ఉన్నాయనుకో, కింద లోకాలు మొత్తం ఎప్పుడు చీకటే వాళ్ళకి. అంటే ఆ లోకంలో ఉండి కొంతకాలం మనం పుణ్యం చేసుకొని తేజోమయిలో ఉంటాం, కిందికి పాపం చేసుకొని అతేజోమయిలం అయిపోతాం. ఎప్పుడు ఏం మయిలం అవుతాయో మనకే తెలియదు.